స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కులగణన సర్వే బాధ్యతను బీసీ కమిషన్ కి అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పునకి విరుద్ధమని హైకోర్టు తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు 2 వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరోవైపు టీపీసీసీ ఆధ్వర్యంలో కులగణన సర్వేపై గాంధీ భవన్ లో సమావేశం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కులగణనలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా మార్చాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టి తీరుతామని స్పష్టం చేశారు ఆయన. కులగణనపై గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న సీఎం ఈ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. అల్లం సాగు చేస్తూ 7 లక్షలు సంపాదిస్తున్నారు రవి గారు. మీరు వారి నుండి ఈ అల్లం సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కులగణనను నిష్పక్షపాతంగా సమగ్రంగా చేస్తామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇందులో అన్ని వర్గాలను భాగస్వాములుగా చేస్తామని తెలిపారు. కులగణన కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన అన్నారు. దేశంలో కులగణన జరగాలని రాహుల్ భావించారని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. కులగణనకి తెలంగాణ రోల్ మోడల్ గా మారబోతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. త్వరలో జిల్లాల్లోనూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 5న స్టేక్ హోల్డర్స్ తో సమావేశం ఉంటుందని, కులగణన ఆధారంగా అవకాశాలు కూడా పెరుగుతాయని, అనేక సమస్యలకి పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం దీపావళి కానుకగా ఏపీలో ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభించనుంది. ఈ పథకానికి దీపం 2గా నామకరణం చేసిన ప్రభుత్వం మొదటి విడత నిధులను పెట్రోలియం సంస్థలకు విడుదల చేసింది. పెట్రోలియం సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు 894 కోట్ల చెక్ అందజేశారు. నవంబర్ 1న శ్రీకాకుళంలో దీపం 2 పథకాన్ని ప్రారంభించనున్నారు. సూపర్ 6 హామీలో భాగంగా దీపం పథకంతో దీపావళి పండుగని మరింత కాంతివంతం చేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. ఆడబిడ్డల కళ్లల్లో ఆనందం చూసేందుకే ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభించామన్నారు. తెలుగు ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు అర్హులపై అపోహలు సృష్టిస్తున్నారని, వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆధార్, రేషన్, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉంటే చాలని చెప్పారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కేవైసీ చేసుకోవాలని సూచించారు నాదెండ్ల. తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ గా దేవరాజు నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. మాజీ చైర్మన్ తన్నీరు రంగారావు స్థానంలో బాధ్యతలు స్వీకరించిన దేవరాజు నాగరాజు దైవ సాక్షిగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సచివాలయం సెక్యూరిటీ మారింది. స్పెషల్ పోలీస్ నుంచి ఎస్పీఎఫ్ కు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. గతంలో ఎస్పీఎఫ్ పర్యవేక్షణలోనే సచివాలయ బందోబస్తు ఉండేది. కొత్త సచివాలయం తర్వాత స్పెషల్ పోలీస్ కు బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ తిరిగి ఎస్పీఎఫ్ కు సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించారు. అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019కి ముందున్న టెండర్లని గత ప్రభుత్వం కొనసాగించనందునే ఆపేయాల్సి వచ్చిందని తెలిపారు. వాటిని క్లోజ్ చేసే ప్రక్రియ నవంబర్ 15 నాటికి పూర్తవుతుందని తెలిపారు మంత్రి. డిసెంబర్ 31 నాటికి కొత్త టెండర్లను ఖరారు చేస్తామని, జనవరి 1 నుంచి రాజధాని నిర్మాణ పనులు వేగవంతమవుతాయని తెలిపారు మంత్రి నారాయణ. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. నువ్వు చెప్పులు మోసిన నాడు కేసీఆర్ ఉద్యమానికి ఊపిరి పోశారని చెప్పారు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు కేసీఆర్ ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశారని చెప్పారు. ఉద్యమకారులపై గన్ను ఎక్కిపెట్టిన నాడు ఆయన ఉద్యమానికి ప్రాణాన్ని పన్నంగా పెట్టారని కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ సవాల్పై స్పందించారు హరీష్ రావు. మూసి నుంచి వాడపల్లి వరకు రేవంత్ తో పాదయాత్రకి సిద్ధమన్నారు. టైం చెబితే తాను కేటీఆర్ వస్తామని చెప్పారు. తనను డీల్ చేయటం కాదు, ముందు రేవంత్ సీఎం కుర్చీని కాపాడుకోవాలని సలహా ఇచ్చారు. బీఆర్ఎస్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు లేవని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఖచ్చితంగా గతంలో జరిగిన అవినీతిపై చర్యలు ఉంటాయని, ఇలాంటి అంశాల్లో ఆచితూచి ముందుకు సాగాల్సి ఉంటుందని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ ని ఫినిష్ చేస్తానని రేవంత్ అనటం దుర్మార్గం అన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. చెరిపేస్తే చెరిగిపోవటానికి కేసీఆర్ అనే పదం గోడ మీద పెయింటర్ రాసిన అక్షరాలు కావన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటారన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణకు బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఎక్కువని, బీఆర్ఎస్ పార్టీ నిధులే అంతగా ఉంటే వాళ్లకు ఎన్ని నిధులు వచ్చి ఉంటాయో అని కామెంట్ చేశారు ఆయన. రాజపాకాలను జన్వాడ ఫామ్ హౌస్ కి తీసుకెళ్లారు పోలీసులు. అంతకుముందు విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా మోకిల పోలీస్ స్టేషన్ లో రాజపాకాలని పోలీసులు విచారించారు. రాజపాకాల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
హైదర్గూడ అపోలోలో హాస్పిటల్ కు వచ్చి డ్రగ్స్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి టెస్ట్ శాంపిల్స్ ఇవ్వండి అంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. డ్రగ్స్ తీసుకున్నారేమో అందుకే టెస్ట్ శాంపిల్స్ ఇవ్వడానికి రావడం లేదన్నారు అనిల్ కుమార్. కాంగ్రెస్ నేతలకి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. డ్రగ్ టెస్ట్ కి మేము రెడీ అంటున్నారు. ఎక్కడికి రావాలో అనిల్ యాదవ్ చెప్పాలన్నారు. సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రులకు వెళ్లటం కాదు, దమ్ముంటే మీరంతా రండి, మేమంతా కూడా వస్తామని ప్రతి సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు నారా లోకేష్. ఐటీ సర్వో సమిట్ లో పాల్గొన్నారు. ఏపీ ఐటీ అభివృద్ధిలో భాగం కావాలంటూ పారిశ్రామికవేత్తలను కోరారు. ఏపీలో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను వివరించారు. స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలను క్రియేట్ చేయడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఐటీకి విశాఖను క్యాపిటల్ గా మార్చుతామన్నారు లోకేష్. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలని నవంబర్ నెల నుంచి వసూలు చేయనున్నట్టు తెలిపింది ఏపీ ఈఆర్సీ. 2026 జనవరి వరకు మొత్తం 18 నెలల పాటు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తారు. సుమారు 6,703 కోట్ల వసూలుకి అనుమతించింది ఈఆర్సీ. వినియోగదారులపై యూనిట్ కి ₹1.5 వరకు అదనపు భారం పడే ఛాన్సెస్ ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలపై వైఎస్ జగన్ కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సవాల్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు, బహిరంగ చర్చకు మేం సిద్ధమని చెప్పారు. ఇప్పుడు వసూలు చేస్తున్నవి సర్దుబాటు ఛార్జీలు మాత్రమే అని చెప్పారు. ప్రజలపై జగన్ 18,000 కోట్ల భారం వేశారన్నారు. జగన్ వల్ల ఏపీలో విద్యుత్ వ్యవస్థ నాశనమైందని ధ్వజమెత్తారు మంత్రి గొట్టిపాటి. ఐఏఎస్ లో నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్ పై ఈడీకి ఫిర్యాదు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమార్ ని విచారించింది ఈడీ. కొండాపూర్ మజీద్ బండలో 88 ఎకరాలను బాలసాయి ట్రస్ట్ కి దానం చేసింది కుటుంబం. భూపతి అసోసియేట్స్ కి 42 ఎకరాలు ఇస్తున్నట్టు 45 జీవో జారీ చేశారని ఈడీకి ఫిర్యాదు చేసింది. కేంద్ర ప్రభుత్వం వైఎస్ ఆస్తులను ప్రజలకు పంచాలన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో లక్షల కోట్లు సంపాదించారని ఆరోపణలు వచ్చాయని తెలిపారు. కుటుంబ సమస్యను రాజకీయ సమస్యగా మార్చారని విమర్శించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. నగర పంచాయతీ సమావేశంలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజు మధ్య గొడవ జరిగింది. బంగారాజును సమావేశం నుంచి బయటకు పంపాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఆయన అక్కడే ఉండడంతో కౌన్సిల్ నుంచి వెళ్లిపోయారు నాగమాధవి. కేంద్ర నిధులని రేవంత్ సర్కార్ దారి మళ్లిస్తుందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్. 1000 కోట్ల గ్రామీణ నిధులని అక్రమంగా వాడేసుకున్నారని ఆరోపించారు. కేంద్రానికి సమర్పించాల్సిన బిల్లులను కూడా సబ్మిట్ చేయట్లేదన్నారు. అందుకే కేంద్ర నిధులు ఆగిపోయాయని తెలిపారు. సొమ్ము ఏమో కేంద్రానిది, సోకులేమో రేవంత్ సర్కార్ అన్నారు రఘునందన్. కడప జిల్లా పులివెందలలో జగన్ పర్యటన కొనసాగుతుంది. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు మాజీ సీఎం. ఇవాళ మధ్యాహ్నం బంధువుల ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వైసీపీ అధినేత. ఛత్తీస్గఢ్ సౌత్ బస్తర్ డివిజన్ మావోయిస్టు కమిటీ సభ్యురాలు సోడి సుక్కి అల్లూరు జిల్లా చింతూరులో పోలీసుల ఎదుట లొంగిపోయారు. తన తల్లి చనిపోతే ఆఖరి చూపు చూసేందుకు అనుమతించకపోవడంతో మావోయిస్టు పార్టీపై వ్యతిరేకత వచ్చిందని ఆమె తెలిపారు. ఈమెపై ఉన్నటువంటి ₹1,00,000 రివార్డు ఆమెకే అందిస్తామని పోలీసులు వెల్లడించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త వద్ద భాస్కర్ పై సీఐ దాడి చేశారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు ఆపాలంటూ నినాదాలు చేశారు. ఏపీలో రానున్న రోజుల్లో ఇసుక ధర మరింత తగ్గుతుందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత ప్రభుత్వంలో 5,000 నుంచి ₹6,000 పలికిన యూనిట్ ధర ఇప్పుడు ₹1,000కే లభిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీని జప్తు చేస్తామంటూ ఈఎస్ఐ సంస్థ నోటీస్ జారీ చేసింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిధులు దారి మళ్లడంపై ఈఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. 28 లక్షలు మళ్లించారంటూ అవుట్సోర్సింగ్ సంస్థకు ఈఎస్ఐ సంస్థ నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో ఈఎస్ఐ సంస్థ నాగార్జున యూనివర్సిటీకి డిమాండ్ నోటీసులు పంపించింది. ఉచిత కరెంట్ ఇచ్చింది తక్కువ, కోతలు ఎక్కువ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు విమర్శించారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన ₹18,500 కోట్ల అదనపు భారాన్ని ఈఆర్సీ తిరస్కరించడం బీఆర్ఎస్ సాధించిన విజయమని మధు అన్నారు. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదన్నారాయన. సంగారెడ్డిలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ నిర్వహించారు. బీసీ ఎస్సీ కమిషన్ చైర్మన్లు, కలెక్టర్ ఈ సభకు విచ్చేశారు. ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశంపై విచారణ జరిపింది బీసీ కమిషన్. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని సంచలన ఆరోపణలు చేశారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు కల్పించాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రెండు పార్టీలు చీకట్లో ఒప్పందం కుదుర్చుకుని వెలుగులో పోరాటం చేస్తున్నాయన్నారు కూనంనేని.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలోని భారీ వృక్షం గాలివానకు అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. చెట్టు కూలడంతో ప్రాంగణంలోని షెడ్లు, బైకులు ధ్వంసమయ్యాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా మెడుతూరు అలగనూరు రిజర్వాయర్ కు పడిన గండిని పూడ్చాలని సిపిఐ డిమాండ్ చేసింది. దాంతో నందికొట్కూర్, మెడుతూరు రైతులకు సాగునీరు అందుతుందని, మత్స్యకారులకు చేపలు పట్టుకునే వెసులుబాటు కలుగుతుందని సిపిఐ నేతలన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా గండి పూడ్చడం లేదని ఆరోపించారు వారు. జార్జియా నుండి బెంగళూరుకు వెళ్లాల్సిన వ్యక్తిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు. నిందితుడి ప్రైవేట్ పార్ట్ లో సీక్రెట్ గా అమర్చిన లైటర్ ని గుర్తించారు. నిందితుడి కదలికలను గుర్తించి స్క్రీనింగ్ చేయడంతో బయటపడింది లైటర్. అతన్ని అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీసులకి అప్పగించారు. దివ్య అయోధ్య నగరిలో భవ్య దీపోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు చేసి దీపోత్సవ వేడుకలను ప్రారంభించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. శ్రీరామ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. రామలక్ష్మణుల రథాన్ని స్వయంగా లాగారు సీఎం యోగి. అయోధ్య నగరం 28 లక్షల దివ్యల వెలుగుతో కలకలలాడుతోంది. సరయూ తీరాన దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. 1100 మంది మహిళల హారతి గిన్నిస్ రికార్డు సృష్టించబోతోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత జరుగుతున్న తొలి దీపోత్సవ్ ఎంతో కన్నుల పండుగగా సాగుతోంది. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ జవాన్ల పర్యావరణ హిత దీపావళిని జరుపుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ సరిహద్దుల్లో మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించారు. అనంతరం క్యాండిల్స్ ప్రదర్శించి శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయం, పర్యావరణం మేళవించి దీపావళి జరుపుకున్నామని అధికారులు తెలిపారు. తమిళనాడు పుదుక్కోటై ధనత్రయోదశి సందర్భంగా తక్కువ ధరకు బంగారం ఆఫర్ అంటూ కస్టమర్లను నిండా ముంచారు వ్యాపారులు. బీఐఎస్ సోదాల్లో షేక్ హాల్మార్క్ తో 1.5 కోటి విలువ చేసే నకిలీ బంగారం బయటపడింది. అయితే బంగారం షాపులు సీజ్ చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. చెన్నైలో గంటలోనే 10 సెంటీమీటర్ల వర్షం పడింది. వడపళని, కోయంబేడు, కొడంబాక్కం, కొళక్కుత్తూరు, అన్నాసాలై ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ నెల 15న ఈశాన్య రుతుపవనాల రాకతో తమిళనాడు వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. పంజాబ్ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చండీగఢ్లో ఆప్ శ్రేణులు భారీ ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్రం ధాన్యం సేకరణ చేపట్టాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయాన్ని ఆప్ కార్యకర్తలు ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. హాకీ జట్టు మాజీ ఆటగాడు పీజే శ్రీజేష్ ని తిరువనంతపురంలో కేరళ సీఎం పినరై విజయన్ సన్మానించారు. కేరళ ప్రభుత్వం తరపున 2 కోట్ల రూపాయలు, కేరళ ముఖ్యమంత్రి తరపున 5 లక్షల రూపాయల చెక్ ని బహుమతిగా అందజేశారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్ ని కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం తెలియగానే ఆయన అభిమానులు బళ్ళారి జైలు ముందు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. టెర్రరిస్టులను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్మీ జాగిలం ప్యాంటమం తుది వీడ్కోలు పలికారు. సైనిక వందనంతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అక్నూర్ ఎన్కౌంటర్లో 3 పాకిస్తానీ టెర్రరిస్టుల ఏరివేతలో ప్యాంటమంది కీలక పాత్ర. భారత్ K9 యూనిట్ లో లెజెండ్ గా నిలిచింది ప్యాంటమ్.